మనం నిన్న శ్రీరాముల వారి ప్రశ్నకి సమాధానంగా వశిష్ఠుల వారు చెప్పిన విషయాల్ని కొన్నిటిని గురించి చెప్పుకున్నాం. అందులో మనస్సే ప్రపంచము అనేది స్పష్టంగా మనకు తెలిసింది. కొన్ని దృష్టాంతాలతో సహా, ఉదాహరణలతో సహా మనకు చెప్పారు. అయినా మనస్సు కాకపోతే వేరే ప్రపంచం ఏముంది? మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు కదా. మనస్సు నీకు శాంతంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది. మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా అశాంతిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనస్సు మలినంగా ఉంటే ప్రపంచం కూడా అలాగే మలినంగా కనిపిస్తుంది. ఇది అంతా మనస్సు చేసేదే కదా. మనస్సు కాకుండా వేరే ఏముంది ప్రపంచంలో అని అడిగారు. అలా అడగటంతో మనస్సే ప్రపంచము అని చెప్పినట్టు అయింది. తరువాత ఇంకా కొన్ని ఉపదేశాలు చేస్తే కానీ మనస్సే ప్రపంచం అంటే ప్రపంచమంతా మనోజన్యం అనేది మనకు తెలియదు. అందువల్ల దాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకు ఇది చాలా ముఖ్యం ఆధ్యాత్మికంలో అంటే, మనం పంచభూతాలు పంచతన్మాత్రల నుంచి కూడా వెనక్కి వెళ్ళాలి. వెళ్తే కానీ అది అప్పుడు నిజమైన భగవద్ దర్శనం కాదు. అప్పుడు మనకి ఆత్మదర్శనం కాదు. అప్పటి వరకు దీనిలో ముడి వేసుకుని ఉంటాం. కాబట్టి ఈ పంచభూతాల నుంచి బయటికి వెళ్ళాలి అంటే మనస్సు వల్ల ప్రపంచం వచ్చింది అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రపంచం చిత్తజన్యం, మనోజన్యం. ఆ మనస్సు నాశనం అయితే లేదా ఆ మనస్సు లయమైతే అప్పుడు ఆ భగవంతుడి దర్శనం అవుతుంది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఇది ఆధ్యాత్మికంలో చాలా ప్రధానం, చాలా ముఖ్యం. మనస్సుని నీలో లయం చేస్తున్నాను అని భక్తి మార్గంలో కూడా ప్రార్థిస్తారు కదా. మనస్సు ప్రధానం, మనస్సుని అర్పించాలి అని చెప్తారు కదా. ఆ మనస్సుతో ఎలాగైతే నువ్వు వెతుకుతావో అలాగే ఆ మనస్సుని ఆయనలో లయం చెయ్యి. ఖోజో ఆర్ ఖోజావో అని చెప్తారు. ఖోజన ఆర్ ఖోజానా రెండు ప్రధానం. వెతకటం, వెతికి వెతికి అలాగే అందులో కలిసిపోవటం రెండు ప్రధానం. వెతికిన తర్వాత ఇది వెతికేసాను, ఈ వస్తువు దొరికింది అనే లాంటిది కాదు అది. ఆ వస్తువు దొరకటం అంటే ఆ వస్తువు అంతటా ఉంది, అది తప్ప వేరేది లేదు, నేను అదే అయి ఉన్నాను అనేది తెలుసుకోవటమే ఈ ప్రధానమైన అనుభవం, జ్ఞానం. దాన్ని తెలిపేందుకోసం వశిష్ఠుల వారు ఉపదేశం చేస్తున్నారు, చెప్తున్నారు. యదేవ తచ్చిదాకాశం తదేవ మననం స్మృతం యదేవ చిదాకాశం తదేవ పరమం పదం. చిదాకాశం, నాయనా నువ్వు చిత్తాకాశంలో ఉన్నావు. చిత్తాకాశం చాలా అల్పమైంది, అది లిమిటెడ్. అదే చిదాకాశాన్ని చూస్తే అది దానికి అవధి లేదు, దానికి పరిమితి లేదు, అది అనంతం, అఖండం. అది నిన్న మనం అనుకున్నట్టుగా ఆ సముద్రం అఖండంగా ఉంటే ఆ సముద్ర జలాన్ని ఏ స్పూన్లోనో బకెట్లోనో కలశంలోనో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకుని ఇదే సముద్రము అని అనుకుంటున్నావు. ఇదే పొరపాటు. ఇలా కాదు, అది అనంతం, అఖండం అనే జ్ఞానం నీకు రావాలి, అనుభవానికి రావాలి. తెలియటం, తెలిసింది అనుభవానికి రావటం. అందువల్ల ఇక్కడ చెప్తున్నారు, చిదాకాశమే మనస్సుకు ఆశ్రయము అని చెప్పబడుతోంది. మహాత్ములందరూ అలాగే చెప్తున్నారు, వేదం అలాగే ఉపదేశిస్తోంది, అందరి అనుభవం కూడా అదే ఉంది. చిదాకాశమే మనస్సుకు ఆశ్రయం. చిదాకాశం నుంచి చిత్తాకాశం, చిత్తాకాశం నుంచి మహాకాశం అంటే ఈ వ్యాపించిన ఆకాశం, లేదా చిదాకాశం నుంచి మహాకాశం. చాలా పెద్ద భూతం ఇది, అన్ని భూతాలకి చాలా పెద్దది పంచభూతాల్లో. దాని నుంచి మనస్సు, ఎలాగైనా అనుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ సత్యం చిదాకాశం నుంచి బ్రహ్మాకాశం నుంచి మనస్సు, చిత్తాకాశం, దాని నుంచి మహాకాశం. ఈ మూడు ప్రధానమైనవి, ఇవి గుర్తుపెట్టుకోండి. చిదాకాశానికి అవధి లేదు, అది లిమిట్లెస్. అది ఇది అది అని చెప్పేందుకు లేదు అది, ఎందుకంటే ఉన్నది అది ఒకటే కాబట్టి. చిత్తాకాశం ఏం చేస్తుంది అంటే చిదాకాశాన్ని మరిచిపోయేలాగా చేస్తుంది, బ్రహ్మాకాశాన్ని మరిచిపోయేలాగా చేస్తుంది. మరిచిపోయి ఇది ఒక కొత్త దాన్ని చూస్తుంది. కొత్తది చూసి ఇదే నేను అనుకుంటుంది. అలా ఆ చూసేది ఏదైతే ఉందో అదే మహాకాశం. చిదాకాశం, చిత్తాకాశం, మహాకాశం. ఈ మహాకాశాన్ని చిత్తాకాశంలో లయం చేసి చిత్తాకాశాన్ని
చిదాకాశంలో లయం చెయ్యి అని చెప్తారు. అంటే ఇదంతా పోయి చిత్తాకాశమే. ఈ చిత్తాకాశం చిదాకాశం బ్రహ్మాకాశం అనేది మనస్సులో బాగా రావాలి. ఆ భావన ధ్యానం చేసేప్పుడు అదే చేయాలి. చాలా పెద్దది అని ఏదైతే అనుకుంటున్నామో మనం, ఆ పెద్దదంతా ఇక్కడి నుంచే పుట్టింది. పెద్ద స్క్రీను, అది పెద్ద స్క్రీన్ ఏదో పిలుస్తారు దానికి, చాలా పెద్దది, ఇలా చూడాలి. అది ఐమాక్స్ స్క్రీన్ ఉంది, ఇలా చూస్తాం, అది ఇలా చూస్తే కనిపించదు, పైకి చూడాలి. ఇంకా పెద్ద స్క్రీన్లు ఉన్నాయట, పెద్ద స్క్రీన్. అది ఈ పెద్ద స్క్రీన్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా విచిత్రం, ఆ చిన్న ప్రొజెక్టర్ నుంచి వస్తుంది. దాని సైజ్ అంత లేదు, స్క్రీన్ అంత సైజ్ కాదు, అది చాలా చిన్నది. అది ఆ చిన్న దాని నుంచి ప్రొజెక్ట్ అవుతోంది, ప్రొజెక్ట్ అయ్యి దీని మీద అంతా కనిపిస్తోంది. అది చూస్తే అది చాలా చిన్నది. అలాగే ఈ ప్రపంచం అంతా ఒక స్క్రీన్ మీద కనిపించే బొమ్మల్లాగా నీ ప్రొజెక్షన్, ఈ నీ ప్రొజెక్టర్ ఉందా, ఇక్కడి నుంచే ప్రొజెక్ట్ అవుతోంది, ఇక్కడి నుంచి అలా పడి కనిపిస్తోంది అదంతా కూడా. అందువల్ల దాని మూలం చిత్తంలో ఉంది. ఈ చిత్తానికి మూలం ఆ చిదాకాశంలో ఉంది, ఆ బ్రహ్మాకాశంలో ఉంది. ఇదే ఈ క్రమాన్ని మనం సులభంగా అర్థం చేసుకునేందుకు చెప్పుకున్నాము. ఇదే భావన చేస్తూ ఉంటే మనకి బ్రహ్మ అంటే ఏమిటి, చిదాకాశం అంటే ఏమిటి అర్థమవుతుంది. సత్ చిత్ ఆనంద ఉంది కదా, అందులో చిత్, చిత్ అంటే ప్రకాశం, జ్ఞానం. ఆ చిదాకాశం అదే సర్వస్వము. చిదాకాశమే మనస్సు. మనస్సు అంటే ఆ మనస్సుగా తయారైన ఈ జీవుడు అనుకోండి, వీడు చిదాకాశాన్ని మరిచిపోయాడు అంతే. మనస్సే కదా, ఇబ్బంది ఏమిటి అని అంటే దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే మనస్సు అయినప్పుడు మనస్సునే అదే అనుకుంటే పోయిందేముంది అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మీరు అనేది చిదాకాశమే మనస్సు అయిందని కదా, బ్రహ్మే మనస్సు అయిందని కదా. మరి మనస్సునే బ్రహ్మ అనుకుంటే, మనస్సునే బ్రహ్మ అనుకోకూడదు. ఎందుకు అంటే మన శరీరంలో ఏదో ఒక భాగాన్ని నేను అనుకుంటాము మనం. అలా అనుకుంటే సుఖం ఉందా? అయ్యో సగభాగం నాకు తెలియటం లేదండి, కంగారు పడమా, పడి డాక్టర్ దగ్గర పారిపోమా? అంతవరకు అక్కర్లేదు. శరీరంలో ఒక భాగానికి స్పర్శ లేకపోయినా కంగారు పడతాం, పూర్తిగా తెలియాలి అని. అలా పూర్తిగా ఉన్న ఆ పరమాత్మని నువ్వు ఒక అంశంగా తెలుసుకోవటంలో ఏమీ తెలివి లేదు, బుద్ధి లేదు. అందువల్ల మనస్సుని ఆ పరమాత్మ అనుకోవటంలో అర్థం లేదు. అప్పుడు మనస్సు వరకు ఆగిపోవాల్సి వస్తుంది. మనస్సు మాయాజనితం కాబట్టి ఆ మాయనే నువ్వు బ్రహ్మ అనుకున్నట్టుగా అయిపోతుంది. అలా అనుకోవటం అభిప్రాయం కాదు మనది, అది ముక్తి కాదు. దానివల్ల మళ్ళీ స్మరణ, మళ్ళీ దుఃఖాలు, మళ్ళీ తాపత్రయాలు ఇవన్నీ కూడా ప్రారంభమైపోతాయి. అందువల్ల మనస్సుగా అయ్యింది ఎవరు? ఆ అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల మనస్సుగా అయ్యి ఆ మనస్సే నేను అనుకున్నాడు. ఆ మనస్సే నువ్వు కాదు, అది చాలా తప్పు. దాని నుంచే మనస్సు వచ్చింది. ఆ మనస్సు రావటం వల్ల ఇదంతా ఇలా ఈ మాయ విస్తరించింది. అందువల్ల చిదాకాశమే మనస్సు అని చెప్తున్నారు. ఆ మనస్సే ఈ ప్రపంచ భ్రమ. ప్రపంచ భ్రమ మనస్సు వల్ల వచ్చింది. ఆ చిదాకాశమే పరమపదము కూడా అయి ఉంది. పరమపదం అంటే పరబ్రహ్మ అని అర్థం. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రామో, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీతలో చెప్పాడు కదా ఆయన, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రామో అటువంటి స్థానము నాది అని. స్థానం అంటే లోకమని కాదు అర్థం, అది ఒక భావన, అది ఒక స్థితి, అది ఒక అనుభూతి. ఆ అనుభవంలో ఉండి మళ్ళీ మనం వెనక్కి రాము అని. అది ఒకసారి ఆ అనుభవం కలిగితే, ఒకసారి భక్తి కలిగితే, కొంతమంది భక్తులు ఉన్నారు దాదాపు 99%. ఒకసారి భక్తి కలిగింది అనుకోండి, నమ్మకం కలిగింది అనుకోండి, ఇంకంతే, ఆ నమ్మకంతో అలాగే ఉంటామంతే. ఏవో ఈ వచ్చిపోయే దాంతో మా భక్తి మారదు అనేవాళ్ళు ఉన్నారు, 99% ఉన్నారు. అందుకనే స్వామిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఇటువంటి భక్తుల కోసమే ఉన్నాను అని. ఇంకా 1% వాళ్ళు అలా అలా చంచలంగా ఉన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళలో కూడా నిదానంగా మార్పు వస్తుంది. అలా ఒక్కసారి ఆ అనుభవం కలిగితే మళ్ళీ అది నీకు పోదు, దానికోసం ప్రయత్నం చేయాలి అంత. అది అట్లా ఉంటుంది. అలా ఉండి మనమేమి వ్యవహారం నుంచి పారిపోవాల్సిన పని లేదు, అలా పారిపోము కూడా. మనం చేసే పనులన్నీ అలాగే చేస్తూ ఉంటాం, కానీ నిర్లిప్తంగా చేయటం, అంటుకోకుండా చేయటం. దానివల్ల ఏ పాపము ఏ దోషమో లేకుండా మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండే స్థితిలో ఉండి కర్మ చేసే ఒక స్థితి దానివల్ల వస్తుంది, ఆ అనుభవం వల్ల వస్తుంది. అందువల్ల ఇది తెలుసుకోవాలి. అదే పరమపదం, ఆ చిదాకాశమే పరమపదం.
విచారించి చూస్తే ఉన్నది అంతా ఆ చిదాకాశమే, పరమాత్మే అని తెలుస్తుంది. నువ్వు కూడా విచారించి చూడు, అర్థమవుతుంది నీకు. మాటల్లో చెప్తున్నావు, అందరం అంటున్నాం ఉన్నదంతా ఆయనే అని. ఇది అనుభవానికి తెచ్చుకో, సాధన చేయి, ప్రయత్నం చేయి, అది నీకు నిదానంగా అర్థమవుతుంది, తెలుస్తుంది అని అంటూ దీన్ని పూర్ణైక చిన్మాత్ర పరిశేష జ్ఞాన సిద్ధి అని పేరు పెట్టారు. చాలా బాగుంది, మాట వినేందుకే చాలా బాగుంది. వ్యాఖ్యాకారులు పూర్ణ ఏక చిన్మాత్ర పరిశేష జ్ఞాన సిద్ధి, పదాలన్నీ తెలిసినవే, మనం తెలుగులో కూడా వాడే పదాలే, అన్ని భాషల్లోనూ వాడేవే. పూర్ణం అంటే తెలుసు కదా, పూర్ణం, పూర్ణం బూరెలు, పూర్ణం బూరెలో పూర్ణం ఎక్కడుంది? వరలక్ష్మి వ్రతంలో చేస్తారు, అంతటా ఉంది. అలాగే పూర్ణం ఇది అంతటా ఉంది, ఇది లేనిది లేదు ప్రపంచంలో. అంతటా ఉంది అంటే అర్థం ఏమిటి? అదే అంతా అయి ఉంది అని, అది కాకుండా ఏది లేదు అని. అది కాకుండా ఏది లేదు కాబట్టి దాన్ని ఎలా చూడాలో అలా చూడు, వేరే విధంగా చూస్తున్నావు అంతే. పూర్ణ ఏక, పూర్ణం అంటే మనం మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి వెళదాం, వెళ్ళి పూర్ణం బూరెలు చాలా ఉన్నాయి బుట్టలో, ఇది పూర్ణం, ఇది పూర్ణం, ఇది పూర్ణం అంటాం. అలా కాదు, పూర్ణ ఏక, అది ఒకటే, ఉన్నది ఒకటే బూర, అందరూ పంచుకోండి అంతే. ప్రతి 100-200 బూరలు చేయలేదు ఇక్కడ, ఉన్నది ఒకటే. అలాగే ఆ పరమాత్మ ఒక్కడే ఏకంగా ఉన్నాడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఇది చాలా ప్రధానం. అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి ఈ మాట, అనుకోండి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ అంటే పోనీ మనం కొలిచే భగవంతుడే అనుకోండి, ఆ సద్గురువే అనుకోండి. ఏకమేవ అద్వితీయం, ఏకం అంటే సరిపోతుంది కదా, అద్వితీయం అంటే ఎందుకు చెప్పాలి? అంటే అటువంటివి 2-3 ఉన్నాయి అనుకోవద్దు, ఉన్నది ఒకటే. అలాగే పూర్ణము ఏకము అయినా చిన్మాత్ర, మాత్ర పదం ఎప్పుడైతే వేశారో వేరేది లేదు అని అర్థం. చిన్మాత్రం, చిత్ అంటే జ్ఞానం, ఆ జ్ఞానము మాత్రమే, పరిశేష అంటే మిగిలి ఉంది అని అనే జ్ఞాన సిద్ధి. పూర్ణ ఏక చిన్మాత్ర పరిశేష జ్ఞాన సిద్ధి, ఇది కలగాలి అని. దీనికోసం నువ్వు సాధన చెయ్యి, ఆ అనుభవం నీకు కలుగుతుంది. ఏమీ అది కలగందేమీ కాదు, ఇప్పటివరకు ఎవరూ చూడలేదు, ఎవరు అనుభవించలేదు అనేదేం కాదు. అది ఆ అనుభవం నీకు కూడా కలుగుతుంది, నిదానంగా దాన్ని అభ్యాసం చెయ్యి అని చెప్పి, యదేవాంబు స ఆవర్తో నత్వస్యావర్త వస్తు సన్ ద్రష్టైవాస్తే దృశ్యమివ దృష్టం నత్వస్తి వస్తువత్. ఇది సామాన్యుల దృష్టి, ఒక జ్ఞాని దృష్టి, రెండిటికి చాలా తేడా ఉంటుంది కదా ప్రపంచంలో. సామాన్యుల దృష్టి ఎలా ఉంటుంది అంటే, మనం ఒక బుడగని చూపించి లేదా ఒక సుడిగుండాన్ని చూపించి ఏంటిది అంటే సుడిగుండం అంటాం. జ్ఞాని అయిన వాడు ఏంటిది అంటే నది అంటాడు. ఇదేంటిది? సముద్రం అంటాడు. సుడిగుండం సముద్రంలోనే భాగం కదా, అదేమి వేరేగా లేదు. సుడిగుండాన్ని కూడా సముద్రమే అంటాడు, నదే అంటాడు, అది మనకు తెలుసు. కానీ సుడిగుండం అంటే ఏమిటి అనేది ఒక పేరు, నదిలో అది ఒక భాగమే, కానీ వ్యవహారం కోసం మనం పెట్టుకున్న పేరు. ఈ సుడిగుండం అనే పదం ఎప్పుడూ వినలేదనుకోండి పిల్లలు, వాళ్ళు సుడిగుండాన్ని గురించి చెప్పాలి, ఏం చెప్తారు? ఏవేవో రకరకాలుగా వర్ణించి చెప్తారు. అమ్మా నది, అమ్మా నదిలో ఇట్లా ఇట్లా తిరుగుతూ ఆ నీళ్ళన్నీ లోపలికి పోతున్నాయి, ఒక పెద్ద గుంటలాగా ఉంది, చాలా వర్ణించడం. ఎందుకంటే వాళ్ళకి ఆ పదం తెలియదు, సుడిగుండం అనే పదం తెలియదు వాళ్ళకంతే. మనకు తెలుసు కాబట్టి ఇది సుడిగుండం అంటాం అంతే. ఆలోచించి చూస్తే పదమే వ్యత్యాసం, వ్యవహారం కోసం ఒక పేరుని పెట్టుకున్నాం అంతే. అలాగే ఇది వ్యవహారం కోసం వచ్చిన పేర్లు తప్పించి బ్రహ్మ కన్నా వేరే కాదు అని అక్కడ చెప్తున్నారు. నీరే ఆవర్తం, ఆవర్తం అంటే సుడిగుండం. దృశ్యమే ద్రష్ట, నీటికి సుడిగుండానికి భేదం లేనట్టుగా ద్రష్టృ దృశ్యాలకు భేదం లేదు. అందుకనే త్రిపుటి అంటారు కదా, త్రిపుటి నాశిని అని అమ్మవారికి పేరు. త్రిపుటిని నాశనం చేసేది అని. ప్రతి దానిలో కూడా ఈ త్రిపుటి ఉంది ప్రపంచంలో మనకి. అంటే చూసేవాడిని, నేను చూస్తున్న ఆ వస్తువు నాకు చూడటానికి ఉపయోగించే సాధనం, ఇది త్రిపుటి. ఈ త్రిపుటి లేకుండా ప్రపంచం లేదు. ఈ త్రిపుటిని తెలుపుతూ దత్తాత్రేయ స్వామి 3 ముఖాలతో ఉన్నాడు. 3 ముఖాలు ఏకమై ఉన్నాడు. ఈ 3 లేవు అనే మనస్సు మనలో వస్తే, ఆ భావన మనలో వస్తే అప్పుడు ఏమవుతుంది? ద్రష్టే దృశ్యం, చూసేవాడే దృశ్యం. చూసేవాడు లేకపోతే దృశ్యం ఎక్కడ ఉంది? దృశ్యం ఉంది కాబట్టి ద్రష్ట ఉన్నాడు అని మనం అనుకుంటాం,
చాలామంది అలాగే అనుకుంటారు. సృష్టి ఉంది, ప్రపంచం ఉంది కాబట్టి నేనున్నాను అని. చాలా తప్పు అది, చాలా పొరపాటు అది. నేనున్నాను కాబట్టి ప్రపంచం ఉంది, నేను చూస్తున్నాను కాబట్టి ప్రపంచం ఉంది. ఈ భావన మనలో రావాలి. దీన్ని బాగా మనసులో దృఢం చేసుకోవాలి. నేను చూస్తున్నాను కాబట్టి ప్రపంచం ఉంది. నేను చూడకపోతే ప్రపంచం ఎక్కడ ఉంది? నేను పడుకున్నప్పుడు ప్రపంచం ఎక్కడ ఉంది? అక్కడే ఉందండి, అలాగే ఉంది. ప్రొద్దున లేవగానే గడియారం కూడా తిరిగింది అని చెప్పినా కూడా అది వ్యవహారానికి అంతేగాని నువ్వు పడుకున్నప్పుడు నీకేం తెలిసింది? నీ పేరు కూడా నీకు గుర్తులేదు. ఎక్కడికి వెళ్ళావు? లేదో ఆ పరమ సుఖం, ఆ ఇంటికి వెళ్ళి వచ్చావు. చాలా బాగుంది, అది చాలా ఆనందంగా ఉంది. అది ఎంతసేపు అయినా, ఒక అరగంట అయినా నిద్ర పట్టిని, ఒక గంట సేపు అయినా నిద్ర పట్టిని, చాలా సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది. అది కదా నువ్వు. మరి అప్పుడు చూసేవాడి నువ్వు ఏమయ్యావు? వెళ్ళావు, సుఖంగా నిద్రపోయావు. అందువల్ల ద్రష్టే దృశ్యము, ఆ నదియే సుడిగుండమైనట్టుగా ద్రష్టే దృశ్యము అనేది తెలుసుకో. ద్రష్ట అంటే మనస్సు. మనస్సు లేకపోతే ద్రష్ట, చూసేవాడు లేడు కదా, ద్రష్ట లేడు. ఆ మనస్సే ద్రష్ట కాబట్టి ఈ మనస్సు వల్లే ప్రపంచం వచ్చింది అని తెలుస్తోంది. కొద్దిగా ఆలోచన శక్తి కావాలి, దేనికి వివేకం కావాలి. అది ఉంటే అందరికీ అర్థమవుతుంది. చిద్వ్యోమ్నో భూతనభసి కచనం యన్మణేరివ తజ్జగద్భావినానాసత్ తత్వం శ్వభ్రమివాంబరే. ఇంద్రజాలికుడు మణి అనే ఆకాశంలో వివిధ రంధ్రాలను కల్పించి అందులో నానా విధాలైన విచిత్రమైన వస్తువులను కనిపించేలాగా చేసినట్టుగా మిథ్యారూపము అనాది అయిన మాయ, అజ్ఞానం కూడా చిదాకాశంలో లేక సూక్ష్మభూత కార్య చిత్తాకాశంలో మాయలైన నామరూపాలను తెలుసుకునేటట్లుగా, చూసేటట్లుగా జీవభావాన్ని స్ఫురింపచేస్తోంది అని దానికి అర్థం. అంటే ఏమిటి అంటే, పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కువగా లేవు, థియేటర్లు ఇవన్నీ లేవు, చాలా అరుదు. అంటే పల్లెల్లో వాటిలో ఉండేవి కావు. తర్వాత అన్ని చోట్లకు వచ్చింది. ఇప్పుడు అది లేకపోతే పల్లె కాదు, సిటీనే కాదు అనే స్థితి కూడా వచ్చింది, అదే వేరే విషయం. అందుకనే ఈ మ్యాజిక్ చేసేవాడు అక్కడక్కడ ఊర్లు తిరిగేవాడు. వాడు పెద్ద సంచి, ఒక రిక్షా పట్టుకుని ఆ రిక్షా తొక్కుతూ వస్తాడు మన ఊరికి. వాడు వచ్చాడంటే చాలా సంతోషం. వాడు ఒకటి ఒక కెమెరా అనుకోండి, కెమెరా లాగా ఉంటుంది, అది పెడతాడు. దానిలో మనం అవి కూడా ఈ కాలంలో దొరుకుతాయి. ఇలా తిప్పుతూ ఉంటే రకరకాల రంగులు కనిపిస్తాయి కదా లోపల. మనం ఇట్లా దగ్గర పెట్టి చూస్తాం. భూతద్దం ఉంటుంది లోపల. బయట నుంచి చూస్తే ఏం తెలియదు, చూస్తే మాత్రం చాలా రంగులు. అందులో ఈ గాజు పొడి వేసి ఉంటాడు. అది ఇలా తిప్పుతూ ఉంటే రకరకాలుగా అది బొమ్మలుగా మారుతూ ఉంటుంది. దాన్ని చూసేందుకు పరిగెత్తటం చిన్నప్పుడు. మీరు చూసారు లేదా? నేను పరిగెత్తాను. దాన్ని ఇట్లా ఒక నల్లటి బట్ట వేసేసి దాని మీద చీకటిగా ఉండాలి, దాని లోపల మనం ముఖం పెట్టి చూడటం. చూస్తే అందులో చాలా బొమ్మలన్నీ కనిపిస్తాయి. లేదంటే వాడు నెగిటివ్ పెడతాడు, నెగిటివ్ వెనకాల లైట్ ఉంటుంది. ఆ నెగిటివ్ నిజంగా ఉన్నట్టుగా బొమ్మలాగా, అంటే ఒక సినిమా కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఇది వాడు చేస్తున్నాడు. ఒక చిన్న రంధ్రం, ఆ రంధ్రం నుంచి ఇవన్నీ చాలా చిత్రంగా బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి. ఇంద్రజాలికుడు ఎలాగైతే మణి ఆకాశంలో, ఆ మణిని ఇట్లా తిప్పుతూ ఉంటే ఆ క్రిస్టల్ ఏదో పెట్టి ఉంటాడు అక్కడ, దాన్ని తిప్పుతూ ఉంటే దానిలో బొమ్మలు మారుతూ ఉంటాయి. అలాగే ఏమైంది ఇక్కడ? నానా విధాలైన విచిత్ర వస్తువులు ఈ మాయ వల్ల, మాయ ఏం చేసింది? ఆ మాయ చిదాకాశంలో ఇవన్నీ కనిపించేలాగా చేసింది. మాయ చాలా బలమైంది అని భక్తి మార్గంలో మాయను కూడా ప్రార్థిస్తారు. ఓ మాయాదేవి, నీకు కూడా నమస్కారం. అది చాలా మంచి విధానమే, అది చాలా మంచి పద్ధతి. మాయాదేవి ఆలయం ఉంది. ఎక్కడ ఉందండి? హరిద్వార్లో ఉంది. హరిద్వార్లో మానసాదేవి, మాయాదేవి అని ఇద్దరు దేవులు చాలా ప్రధానంగా కొలుస్తారు అక్కడ, ఆ గంగా తీరంలో, గంగా సన్నిధిలో. ఆ మాయాదేవిని ప్రార్థిస్తారు. ఏమని అంటే, నువ్వు మహాజ్ఞానులకు కూడా చంచలాన్ని కలిగించావు. నేను నిన్ను గెలవాలి అనుకోవటం లేదు. నీ అనుగ్రహంతో నీ మాయా ప్రభావం నా మీద పడకుండా ఉంటే చాలు అని అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తారు. సంకల్పంలో కూడా అదే చెప్తారు. ఓ మాయాదేవి, నీ లీల, నీ శక్తి చాలా అపారమైంది. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎక్కడ ఇది? దేవి సప్తశతిలో మనం దుర్గా హోమం, చండీ హోమం చేస్తామే,
అందులో చెప్పిన మాట, జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానవంతుల మనస్సుల్ని కూడా ఆ మహామాయ లాగేస్తుంది. అంటే నువ్వు నేనెంత అని. అందువల్ల జాగ్రత్తగా మహామాయని ప్రార్థించు. మహామాయ, మహామాయ, మహాసత్వ అని ఉంది కదా నామం లలితా సహస్రనామంలో. మహామాయ, మహాశక్తి, మహాశక్తి స్వరూపిణి, ఆదిశక్తి స్వరూపిణి. ఈ ప్రపంచానికి ఆవిడ మూలం. అంటే ఎక్కడ మనం పడిపోతామో, ఎక్కడ మనం జారిపోతామో, ఎక్కడ మనకి పాపం వస్తుందో, ఎక్కడ మనం అధర్మం చేస్తామో అక్కడ ఆ మాయాదేవిని ప్రార్థన చేయాలి. మా ఇవేవి నాకు రాకుండా జాగ్రత్తగా చూడు. నేనేమో మాయలో పడిపోయి ఇవే చాలా ముఖ్యం అనుకుంటే, ఈ సంపాదన ఇది, ఈ కీర్తి ఇదే ప్రధానం అనుకుంటే నిన్నే మర్చిపోతాను నేను. అందువల్ల నన్ను ఇక్కడ జాగ్రత్తగా ఉండేలాగా చెయ్యి. సంపద వచ్చినప్పుడు అహంకరించేలాగా చెయ్యి, అహంకారం రాకుండా ఉండేలాగా చెయ్యి, అహంకారాన్ని నాశనం చేయి. అలాగే కీర్తి వచ్చినప్పుడు నన్ను నేను మరిచిపోకుండా నువ్వు నన్ను కాపాడు, రక్షించు అని ఆ మహామాయని ప్రార్థించాలి అని చెప్తారు. మాయా, యా మా శైవ మాయా అని ఇక్కడ మాకు శాస్త్ర అధ్యాపకులు ఉండేవారు, రాణి కృష్ణమూర్తి శాస్త్రి గారు. ఆయన చెప్పేవారు, యా మా శైవ మాయా అని. అంటే ఏదైతే మా అంటే సంపద, ఐశ్వర్యం, విభూతి, ఏదైతే మనలో అహంకారాన్ని కలిగిస్తుందో అదే మాయా. చాలా మంచి మాట. అది ఎప్పుడూ నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. రాణి కృష్ణమూర్తి శాస్త్రి గారిని చూశారా మీరు? చాలా మంచి అధ్యాపకులు ఆయన. ఆయన చెప్పారు, ఆయన మాట ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఆ మాయ ఏం చేసింది అంటే ఈ చిదాకాశంలో దాన్ని చిత్తాకాశంగా మార్చింది. ఆ మాయే అహంకారం. దానివల్ల నామరూపాలు, నానా వ్యవహారాలు ఇవన్నీ కూడా పుట్టాయి. అందువల్ల మనకి ఆ పరమాత్మకి మధ్యలో ఉన్నది ఏమిటి? ఏ మధ్యలో ఉంది? ఆ తెర తీయగరాదా అని ప్రార్థన చేశారే ఆ తెర, అంతే. అది చిన్న తెర. కొంతమందికి సాధనను బట్టి ఆ తెర ఎలా ఉంటుంది? దోమతెరలాగా ఉంటుంది. దోమతెర కూడా తెరే, కానీ కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ అంటారే, కనిపిస్తుంది. కొంతమంది కొన్ని కర్టన్లు అటువైపు బాగా లైట్ ఉంటే కనిపిస్తుంది, ఇటువైపు నుంచి మనం లోపల జరుగుతున్నది చూస్తాం. ఇటువంటి తెర కొంతమందికి చాలా బాగా, ఇది గోనిపట్టాతో కుట్టిన తెర. అది అంటే అక్కడ ఏం జరుగుతున్నా కనిపించదు. అటువంటి చాలా బలమైన భద్రమైన తెర మధ్యలో ఉంటుంది పరమాత్మకి, మనకి, జీవులకి. అలాగే భగవంతుడికి, భక్తుడికి కూడా ఆ మధ్యలో ఒక తెర. ఆ తెర పోతే ఏమైంది? దర్శనమైంది అంత. ఆ తెర పోవటమే కావాల్సింది అంత. తెరని ఎవరైనా తొలగించవచ్చు, లేదా గాలికి అది పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదా అగ్నిలో కాలిపోవచ్చు. తెర ఏదైనా సరే, ఏ రకంగా అయినా సరే, మొత్తానికి తెర తొలగాలి. తెర తొలగిపోతే అటువైపు ఉన్న భగవంతుడి దర్శనం అవుతుంది. ఇక్కడ దర్శనం అవటం, ఆ ప్రకాశమే నువ్వు అవ్వటం, అంతే. భక్తి మార్గంలో అయితే దర్శనం చూసి ఆయన్ని ప్రార్థించి మనం ఎప్పుడూ ఆయన సేవ చేసుకుంటూ ఉండాలి అనేవాళ్ళు భక్తులు. మళ్ళీ పునర్జన్మ లేకుండా ముక్తి రావాలి, ఆయనలోనే కలిసిపోవాలి అనుకునేవాళ్ళు జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు. ఆ జ్ఞాన మార్గంలో ఉండేవారికి ఆ తెర తొలగిపోతే ఆ తెర తొలగించేవాడే సద్గురువు. ఆ తెరను తొలగించిన తర్వాత ఆ సద్గురువే పరమాత్మలాగా కనిపిస్తాడు. అందుకోసం మనం ఆయన్ని పట్టుకుంటాం. ఈ తెర మనం ముట్టుకునేది కాదు, మనకు దొరికేది కాదు. ఇక్కడే ఉంది, మనమే తొలగించుకోవచ్చు కదా అని అనద్దు. అది మనమే తొలగించుకోవాలి అసలైతే, కానీ గురు కృపతో, గురు అనుగ్రహంతో అది తొందరగా తొలగుతుంది. తెర తీశారనుకోండి, ఆయన కళ్ళు మూసుకుంటే తెర తీశారు. ఇప్పుడు నీకు ఆయనకి మధ్యలో తెర లేదు, నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఏమైంది? అది తెరే. మంచి మాట, అది తెరే. కళ్ళు మూసుకోవడం కూడా తెరే. అందువల్ల తెర తీయటం అనేది వ్యవహారంగా, కళ్ళు తెరిపించటం అనేది ప్రధానం. ఆ మాయ కళ్ళు మూసుకుపోయేలాగా చేస్తుంది. ఆ మూసుకుపోయిన కళ్ళని ఆ సద్గురువు, ఆ పరమాత్మ తొలగించాలి అని ప్రార్థన చేయాలి. ఎవరిని ప్రార్థన చేస్తాం? విచిత్రం, ఆ తెరనే ప్రార్థిస్తున్నాం. అమ్మవారిని కొలుస్తున్నాము అంటే ఆ తెరనే వేడుకుంటున్నాం. ఓ తెర 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 నువ్వు తొలగిపో అనే తెరనే కోరుకుంటున్నాం. ఏమో అది ఆ మాట విని కొన్నిసార్లు ఇలా అంటే తలుపు తెరుచుకుంటుంది. ఖుల్జా సెంసిమ్ ఉంది కదా, తెలుసు మీకు అందరికీ. అదేంటి మాటలతో తెరుచుకుంటే అది అదే కోడ్ దానికి.
ఆ కోడ్తో తెరుచుకుంది. అలాగే నువ్వు మంత్రం చేస్తూ ఉంటే ఆ మంత్రం ఆ కోడ్తో ఆ తెర తొలగిపోతుంది. అనే ప్రార్థిస్తున్నావు, ఆ మాయనే ప్రార్థిస్తున్నావు. ఓ మాయా, నువ్వు నా విషయంలో తొలగిపో, ఓ తెర నా విషయంలో నువ్వు తెరుచుకో అని ఆ మాయనే ప్రార్థిస్తున్నా. ఎలాగైనా కూడా చేయొచ్చు. కానీ జ్ఞానంలో తెర లేదు, ఆ తెరకు అటు ఉన్నవాడు లేడు, ఇటు ఉన్నవాడు లేదు, అంతా ఒకటే. ఇది తెలుసుకోవటం. ఇది తెలియకపోతే ఎప్పుడూ తెర అడ్డంగానే ఉంటుంది మనకి. ఏదో కష్టపడి ప్రార్థన చేసి తెరను తొలగించుకున్నాం, మళ్ళీ తెర పడిపోతుంది. ప్రతి దానిలో తెర పడుతూ ఉంటుంది. అందువల్ల ఇంత తాపత్రయం ఎందుకు? అసలు తెర అనేది లేదు అని తెలుసుకో. మమ మాయా దురత్యయ అనే మాట ఒకటి ఉంది, విన్నారు కదా. నా మాయ దాటలేనిది, దాట శక్యం కానిది. అంటే ఈ తెరని దాటి నేను అటువైపు వెళ్తాను అంటే అది సాధ్యమయ్యేది కాదు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను ఎవరైతే పట్టుకుంటారో, ప్రపద్యంతే అంటే నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మాయామేతాం తరంతితే, ఈ మాయని వాళ్ళు దాటుతారు, వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అంతే తప్ప ప్రతిసారి తెర తొలగించుకుని అటు వెళ్ళటం అనేది కొంచెం కష్టమైన పని. ఇది యోగం. ప్రతిసారి తెరను తొలగించుకుని దర్శనం చేసి మళ్ళీ తెర పడిపోతూ ఉంటుంది, మళ్ళీ సాధన చేసి అనేది యోగ మార్గము అని చెప్తారు. అలా కాకుండా జ్ఞాన మార్గంలో ఉంటే కనుక ఆ మాయ అనే తెర ఈ ప్రపంచాన్ని కల్పించింది అని తెలుసుకుంటే, ఇది కల్పిత ప్రపంచం కాబట్టి కళ ఎలాగైతే అలా వెళ్ళిపోయిందో ఇది కూడా అలాగే వెళ్ళిపోతుంది, పెద్ద కష్టం లేకుండా. అందుకనే జ్ఞాన మార్గం సులభము అని చెప్తారు. మద్బుద్ధార్థో జగచ్చబ్దో విద్యతే పరమామృతం త్వద్బుద్ధార్థస్తు నాస్త్యేవ త్వమహం శబ్దకాదపి. అహం జ్ఞానం ఉన్నప్పుడు పరమార్థ స్వరూపంలో జగచ్చబ్దార్థము అనుభవించబడుతోంది. ఈ అహం అనేది చాలా విచిత్రమైన పదం. ఇది దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మిలో కూడా అహం ఉంది. ఇంకా చాలా పదాలు ఉన్నాయనుకోండి, మహావాక్యాలు ఉన్నాయి, వాటిలో కూడా అహం శబ్దం ఉంది. మనల్ని పాడు చేసేది కూడా అహమే, మనల్ని దూరం చేసింది కూడా ఆ తత్వానికి అహమే. ఆ దాంతోనే మనం నేనే ఆ పరమాత్మనై ఉన్నాను అని తెలుసుకునేది కూడా ఆ పదంతోనే. విచిత్రమైన పదం అది అహం. అకారంతో హకారం వరకు వర్ణమాలంతా అందులోనే ఉంది. అహం అక్షరం అని ఎట్లాగైతే అంటామో అలాగే ఆతో ప్రారంభించి హా వరకే. వ్యాకరణ శాస్త్రంలో క్ష అనే శబ్దాన్ని చెప్పలేదు, ఐవుణ్ అని ప్రారంభించి హల్ అని ముగించారు. హల్లులు అంటాం కదా, హల్ హల్ అంటే అకారంతో హల్ హకారం వరకు. ఈ ఆ హ ఈ రెండిటి మధ్యలో వర్ణజాలం అంతా ఉంది. ఈ వర్ణజాలం అంటే ఈ అక్షరాలే ప్రపంచం, ఈ శబ్దాలే ప్రపంచం. శబ్దాలు లేకుండా, వాటికి అర్థాలు లేకుండా ప్రపంచాన్ని ఊహించండి. ఊహించను కూడా ఊహించలేం మనం. శబ్దంతోనే ప్రపంచం. అందువల్ల శబ్దం లేకపోతే ఈ ప్రపంచం అంతా గాఢాంధకారం అయిపోయేది అని చెప్పారు. అందువల్ల నామ సంకీర్తన చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. నామమే అంతా, శబ్దమే అంతా. శబ్దం లేకపోతే ఏమీ లేదు ప్రపంచంలో. అందువల్ల ఆ శబ్దాన్ని మనకు గుర్తు చేసేందుకోసం అహం అనే పదాన్ని పెట్టారు. అలాగే అచ్చుల్లో కూడా మన క్రమంలో మనం చెప్తున్నప్పుడు ఆ ఈ ఊ రు ఏ ఓ ఐ అం అహ అంటాం. అక్కడ కూడా అంటే అచ్చుల్లో కూడా అహ అనేది విసర్గలు. అక్కడ ఆహా అని రాయకూడదు. అహా అన్నప్పుడు రెండు సున్నాలు, అహా విసర్గలు. అక్కడ కూడా అహా అనేది వినిపించేలాగా ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా అహం అనే ప్రపంచంలో చాలా విచిత్రమైన ఒక క్రమం అది. మన పిల్లల పాఠంలో కూడా అంత అద్భుతమైన శాస్త్రం ఉంది. అహంలోనే ప్రపంచం అంతా ఉంది, అహం లేకుండా ఏది లేదు. అందువల్ల ఆ అహం జ్ఞానం ఉన్నప్పుడు పరమార్థ స్వరూపంలో జగచ్చబ్దార్థం అనుభవించబడుతోంది. జగచ్చబ్ద అర్థం, జగత్ అంటే ఏమిటి, దాని శబ్దం ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఇంతే ప్రపంచం. ఒక్కొక్క వస్తువుని అర్థం చేసుకుని దాన్ని మన వ్యవహారానికి వాడుతూ ఉంటాం. ఇదే ప్రపంచం. ఇది ఈ వస్తువు, ఇది నాకు ఇలా ఉపయోగపడుతుంది, దీని అర్థం ఇది, దీని రూపం ఇది, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది వర్ణించి చెప్పడానికి కానీ మన అనుభవానికి తెచ్చుకోవడానికి కానీ ఇదంతా శబ్దార్థం అంతే. అందుకనే పార్వతీ పరమేశ్వరుల్ని
భక్తి మార్గంలో వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. చెప్పండి, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు? వాగర్థావివ సంపృక్తౌ, వాక్కు అర్థంలాగా, శబ్దార్థాల్లాగా. ఇప్పుడు ఆ శబ్దం పుట్టి ఒక అరగంటకి దాని అర్థం రావటం కాదు, అది అంటూ ఉండగానే దాని అర్థం మనకి స్ఫురణకు వచ్చేస్తుంది. అలా వాగర్థాలలాగా కలిసిపోయి ఉన్నారు వాళ్ళు. వాగర్థ ప్రతిపత్తయే, నాకు ఆ వాక్ అంటే శబ్దము తెలియాలి, దాని అర్థము సరిగ్గా తెలియాలి. ఇది చాలా ముఖ్యం. ఇది పిల్లలు భాష మీద పట్టు సంపాదించాలి అంటే దీన్ని తెలుసుకోవాలి. ఇది ఈ శబ్దము, ఈ శబ్దానికి అర్థం. అర్థం అంటే ఊరికే అర్థం చెప్పడం కాదు. చెట్టు అన్నారనుకోండి, చెట్టు అంటే ఏమిటి అని వరుసగా అన్నీ గుర్తొచ్చేస్తాయి మనకి. గుర్తొచ్చినవి మనం చెప్పగలగాలి, రాయాలి. చెట్టు అంటే ఏమిటి అని, అది అర్థం. అది మనస్సులో స్ఫురణకి వస్తుంది, అలా రావాలి. పిల్లలకి ఆ హోంవర్క్ ఇవ్వాలి, అది చాలా ముఖ్యం. అందుకనే మన క్రమంలో, మన పాఠ్యక్రమంలో ఆవుని వర్ణించి రాయి అంటారు. ఆవు ఎలా ఉంటుంది అంటే వాడు రాస్తాడు, ఆవు గురించి రాస్తాడు చిన్నప్పుడు. ఇది చాలా ముఖ్యం. అది దాంతో జ్ఞానం పెరుగుతుంది. ప్రపంచమంతా అదే కదా, శబ్దార్థమే ప్రపంచమంతా. శబ్దము దాని అర్థం, అది లేకపోతే ప్రపంచం లేదు. అందువల్ల అది ఆ అహంతో అనుభవించబడుతోంది. కానీ నీవు అనే జ్ఞానం ఉన్నప్పుడు జగచ్చబ్దము ఆరోపించబడుతోంది అని తెలుసుకోవాలి, ఆరోపితమవుతోంది అని బోధిస్తూ ఉన్నారు పెద్దలు, చెప్తూ ఉన్నారు. జగత్తు, నువ్వు, నేను అనే శబ్దాలకు నేను తెలుసుకున్న అర్థం చాలా శ్రేష్టమైంది. వశిష్ఠులు వారు చెప్తున్నారు, నేను దీన్ని ఎలా అర్థం చేసుకున్నానో ఇది చాలా శ్రేష్టమైన అర్థం. కానీ నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? దాని జగత్ అంటే ప్రపంచం, నువ్వు అంటే ఎవరో ఒకళ్ళు మాత్రమే నీకు కనిపిస్తున్న వాళ్ళు, ఎవరితో నువ్వు వ్యవహారం చేస్తున్నావు వాళ్ళు. నేను అంటే నేను, ఇలా నువ్వు అర్థం చేసుకున్నావు. ఇది చాలా అల్పమైనది. నాకు కలిగిన అనుభవానికి, జ్ఞానానికి, నీకు కలిగిన జ్ఞానానికి చాలా తేడా ఉంది. రెండు ఒకటే కదా అంటే పేర్లు మాత్రమే తేడా అంతే. కానీ నీ జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను తెలుసుకున్నది అమృతమయమైనది, పరమామృతం. నువ్వు తెలుసుకున్న అర్థము అలా లేదు, నువ్వు చాలా అల్పంగా తెలుసుకున్నావు. నేను ఉన్నదంతా అధిష్టాన సన్మాత్రమే అని తెలుసుకున్నాను. అది నాకు తెలిసింది, అది నాకు అనుభవానికి వచ్చింది. తెలుసుకోవటం కాక అనుభవానికి కూడా తెచ్చుకున్నాను. కానీ నీకు అది రాలేదే, నువ్వు ఆరోపిత సత్తని చూస్తున్నావు. అంటే ఉన్నదాన్ని, అసలైన దాన్ని మరిచిపోయి లేని దాన్ని చూస్తున్నావు. అది వచ్చిన ఇబ్బంది. అందువల్ల ఆ పొరపాటు చేయొద్దు నాయన. ఇలా నువ్వు, నేను అనే శబ్దాలతో జగత్తును కొలిచేవాడు కూడా సాక్షి చిన్మాత్ర స్వభావుడే, కానీ నువ్వు అనుకున్నట్టుగా జీవస్వభావుడు కాదు అని నేను తెలుసుకున్నాను. లోపల ఒక జీవుడు ఉన్నాడండి, ఆ జీవుడు చూస్తున్నాడండి అని నువ్వు అంటున్నావు. కానీ నేను ఆ జీవుణ్ణి కూడా పరమాత్మ అనే చూస్తున్నాను. అలా చూసే అభ్యాసాన్ని నువ్వు చేయి. ప్రపంచమంతా నేను, నువ్వే. నేను కానిదంతా నువ్వే. అధిష్టానమైన సత్పదార్థమంతా నేను. అధిష్టానం అంటే చెప్పాను కదా, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అధిష్టానం, మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి అనే నామాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు అక్కడ అధిష్టాన అనే పదాన్ని వాడారు అని. ఆరోపితమైన ప్రపంచమంతా నువ్వు, నేను అనే మాటకు అసలైన అర్థం ఎవరో వాడే ఈ రెండు పదాలను వాడుతూ ఉన్నాడు. నేను, నువ్వు అనేది వాడేది ఎవరు? నేను అనే దానికి అసలైన అర్థం ఎవరో వాడు ఈ రెండు పదాలని వాడుతున్నాడు. నేను యొక్క అసలు స్వరూపం సత్ మాత్రమే. అంటే అర్థమేమైంది అంటే, నేను అంటే ఎవరు? సత్. సచ్చిదానందలో సత్ ఉంది కదా, సత్యం. సత్యస్వరూపము నేను అని. అంటే నిత్య సత్యంగా నిరంతరంగా ఉండేవాడిని అని. ఈ భావన మనలో వస్తే, ఈ జ్ఞానం మనకు కలిగితే ఏమవుతుంది అంటే మరణ భయం పోతుంది. అన్ని భయాలకి చాలా పెద్ద భయం ఏది? మృత్యు భయం. అమ్మో మృత్యు వస్తుంది అనే భయం. ఇది చాలా భయంకరమైంది. మృత్యు రాకముందే మనల్ని చంపేస్తుంది. అది విచిత్రం. మృత్యు వచ్చిన తర్వాత పోవటం అది సరే, అది కాలగర్భంలో ఎలాగో అయిపోతుంది. కానీ మృత్యు రాకముందే చంపేసింది.
రాకుండానే చచ్చిపోయాం మనం. అంటే ప్రతిరోజు చచ్చి బతుకుతున్నాం ఈ మృత్యు భయంతో. ఇది ఎవరికైతే కలుగుతుందో ఇది ఒకసారి భావన చేయాలి మనం. ఇది నేను నిత్య సత్య స్వరూపుడిని అనేది భావన చేయాలి. సత్స్వరూపం. నేను ఈ శరీరానికన్నా ముందు ఏమై ఉన్నాను? ఎలా ఉన్నాను. ఈ శరీరం పోయిన తర్వాత అప్పుడు ఉంటాను. మరి అయితే నేనేమై ఉన్నాను? ఆలోచన చేస్తే నేను సత్యము, శాశ్వతము అనేది అర్థమవుతుంది. దాంతో మృత్యు భయం పోతుంది. మృత్యు భయం పోవటమే మోక్షం అండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అమృతం నుంచి నన్ను ఎప్పుడు దూరం చేయొద్దు, మృత్యువు నుంచి నన్ను విడిపింపచేయి, ఆ బంధముక్తుడిని చెయ్యి, ఆ మృత్యు బంధాన్ని విడిపించు అని ప్రార్థన. ఆ మృత్యుంజయ స్వామిని అదే వేడేది. ఇది ఆరోగ్యం బాగాలేనప్పుడు అందరికీ గుర్తొస్తాడు ఆయన. అలా కాకుండా బాగున్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తే ఇదే మనకు కలిగే అనుభవం. అందువల్ల నేను అనేది సత్యం మాత్రమే, సత్ మాత్రమే, జీవుడు కాదు. కనుక సత్ కంటే భిన్నమైన ఈ ప్రపంచం మనోమయమే అయి ఉంది అనటంలో సందేహం లేదు అని శాస్త్రీయంగా వాదించినట్టుగా వాదిస్తూ, అంటే ప్రశ్నలు ఆయన వేసుకుని సమాధానాలు కూడా ఆయనే చెప్తూ, ప్రపంచమంతా మనోమయము, మనస్సే ప్రపంచము, మనస్సు కాకుండా వేరేది లేదు అని చెప్పారు. ఇంకా విషయాల్ని తర్వాత రాబోయే సర్గల్లో చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కథలోకి వచ్చి, అందువల్ల నాయన ఆ మనోమయ శరీరమే నేను అని లీలాదేవి తెలుసుకుంది కాబట్టి, సరస్వతి అమ్మవారికి ఎలాగో ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ సులభంగా ఆ ద్వార రంధ్రంలో నుంచి ఆ విదూరథుడి ఇంటిలోకి ప్రవేశించారు. అందువల్ల ఈ ప్రశ్నలో నీకు సందేహించవలసిందేమీ లేదు. వాళ్ళు అలా సులభంగా వెళ్ళగలరు. అంటే జ్ఞానంతో ఆ సిద్ధి వాళ్ళకి వచ్చింది అని. జ్ఞానంతో సిద్ధులు వస్తాయి, కానీ మనం యోగంతో చేసినప్పుడు అదే పని మీద చేస్తాం కాబట్టి ఆ సిద్ధి కోసం ఆ సిద్ధి ప్రత్యేకంగా వచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ అక్కడ సాధించింది అయితే ఏమీ లేదు. సిద్ధి కోసమే యోగం చేస్తే సాధించింది ఏమీ లేదు, టైం వేస్ట్ తప్ప. ఆ సిద్ధే నీకు కలుగుతుంది. ఆ ఒక్క సిద్ధి కోసమే చేసావు. అది ఎన్నేళ్లలో వస్తుందో ఎవరికి తెలుసు? అది ఎన్ని ఏళ్లలో వస్తుందో, ఎంత త్వరగా వస్తుందో కూడా తెలియదు. అంటే అనిశ్చితమైన పని చేయడు బుద్ధివంతుడు, నిశ్చయమైన పనే చేస్తాడు. కానీ జ్ఞానం వల్ల తప్పకుండా సిద్ధి కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి, ఇది సులభ మార్గం కూడా కాబట్టి అనాయాసం, ఆయాసంతో కూడింది కాదు. యోగంలో సిద్ధులు కావాలంటే ఎంత సాధన చేయాలండి? ఎవరో మహాత్ములకి, అవతార పురుషులకి మనం స్వామిజీ జీవిత చరిత్రలో చూసేలాగా అలా తొందరగా సిద్ధులు వస్తాయి అవతార పురుషులు కాబట్టి. లేకపోతే ఆ సిద్ధులు రావటానికి, ఆ యోగ సాధన చేయటానికి ఒక జన్మ కూడా సరిపోదు. ఆ లంబికా నాడీ ఛేదనం ఇవన్నీ చేయాలంటే అంత తేలిక కాదు, సులభం కాదు అవన్నీ. ఖేచరీ ముద్ర, అమ్మో, వాళ్ళు ఎవరు నవనాథులు, చర్పటనాథ్, వీళ్ళే కొన్ని సంవత్సరాలు కూర్చొని సాధన చేశారు, మహాయోగులు వాళ్ళు. అటువంటి వాళ్ళకే అంత సమయం అయితే, అందువల్ల ఒక సిద్ధి కోసం యోగం చేయటం అనేది తప్పు, పొరపాటు. అది ఆ పని చేయకూడదు. అలాగే ఒక సిద్ధి కోసం నేనేదో వ్రతం చేస్తాను అనటం తప్పు. కానీ కోరికలతో మనం చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. కానీ దాన్ని దాటాలి, క్రమంగా దాటాలి. దాటినప్పుడు దాని ఫలం అనంతంగా ఉంటుంది. నువ్వు అదే కోరావు కాబట్టి అదే వస్తుంది, అంతే తేడా. నువ్వే కోరింది అదే అయినప్పుడు నీకు వేరే ఎలా వస్తుంది? యోగం అంత కష్టపడి సాధన చేసి ఇదే నువ్వు పొందింది, ఈ చిన్న సిద్ధియా? దీనికోసమా ఎంత తాపత్రయం? అందువల్ల చేసే యోగాన్ని కూడా ఫలం మనస్సులో పెట్టుకోకుండా చేయి, అది అనంతంగా ఫలాన్ని ఇస్తుంది. ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత ఇక ఆ విదూరథుడి ఇంటికి వచ్చారు కదా వీళ్ళిద్దరూ. ఆయన పడుకున్నాడు, యుద్ధం జరుగుతోంది, రాత్రి విశ్రాంతిలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒక సంకల్పంతో ఆసనాలు సృష్టి చేసుకుని ఆ ఆసనాల మీద కూర్చుంటారు, సరస్వతీదేవి, లీలాదేవి. ఈయన లేస్తాడు నిద్ర నుంచి. లేచి చూస్తాడు, చాలా గొప్ప ప్రకాశం, తేజస్సు వెలిగిపోతూ ఉన్నారు. నమస్కారం చేస్తాడు. వెంటనే పూలు తీసుకుని ఆ పుష్పాంజలి పాదాల మీద వేసి నమస్కారం చేసి కూర్చుంటాడు ముందు పద్మాసనంలో. అప్పుడు ఆ సరస్వతి అమ్మవారు మంత్రిని లేపుతుంది. మంత్రి లేస్తాడు. లేస్తే ఎవరు నువ్వు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ మంత్రి చెప్తాడు,
రాజుగారు చెప్పరు కదా, మంత్రి చెప్తాడు. ఈయన వంశక్రమం అంతా వర్ణించి చెప్తాడు. ఈయన విదూరథుడు అని చెప్తారు. అప్పుడు సరస్వతి అమ్మవారు నవ్వుతూ ఆ విదూరథుడి తలని స్పృశిస్తుంది. ఆ స్పర్శతో వాడికి జన్మజన్మల కథ గుర్తొస్తుంది. ఆ జన్మల కథలో జరిగింది ఏమిటి అంటే, వాడు పూర్వజన్మలో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఈ రోజుకి 9 రోజులు అయింది. 8 రోజులు పూర్తయి 9వ రోజు. ఆ 9 రోజుల్లో వాడి జన్మ అయిపోయింది. అయిపోయి ఇంకొక జన్మ వచ్చింది. ఆ జన్మలో ఒకే రోజు వాడి శరీరం విడిచిపెట్టి ఒక రోజు అయింది. అదంతా కనిపించింది. అంటే మొత్తం 10 రోజుల కథని వాడు కొన్ని జన్మల కథలాగా చూస్తున్నాడు. చూసి ఆశ్చర్యమవుతుంది. ఒళ్ళు జలధరించి ఒకసారి కళ్ళు తెరిచి, అమ్మా నేను పూర్వజన్మలో శరీరాన్ని విడిచిపెట్టి ఒకరోజే అయింది, అది నాకు తెలుస్తోంది స్పష్టంగా. ఇంకా ఎందుకంటే అక్కడే ఉంది, దానికి సంస్కారం కూడా కాల, అక్కడే ఉంది ఆ శరీరం, అది అక్కడే ఉంది. కానీ నేను మాత్రం ఇక్కడ ఈ జన్మలో 70 ఏళ్ళు గడిచిపోయాయి దీనికి, ఇది ఎట్లా సాధ్యమైంది అని అడుగుతాడు. ఇదే నాయన మనస్సు అంటే, నీకు అందుకనే చూపించాను, మనస్సే ప్రపంచం అని తెలియాలి కాబట్టి చూపించాను. ఈ మనస్సులో ఏవైనా ఎన్నైనా జరిగిపోతాయి. కళలో మనం చూడట్లేదా? అబ్బో ఏది నేను మొన్న చెప్పాను, పుట్టని మనవరాలు పెళ్ళి, ఆ పెళ్ళైన మనవరాలకి పిల్లలు, ఇది కూడా కళలో చూస్తాం మనం. ఏది పుట్టని మనవరాలు, ఓహో చూడండి, ఇదే కనిపిస్తే ఇది మనస్సు కాకపోతే ఏమిటిది? వీడికే పెళ్ళి కాలేదు, వీడికే ఇంకా కూతురు పుట్టలేదు, ఆ కూతురికి కూతురు పుట్టింది, పుట్టని కూతురికి ఒక కూతురు పుట్టింది, ఆ కూతురికి పెళ్ళయింది మనవరాలకి, ఆమెకి సంతానం కలిగింది. ఇదంతా మనస్సు కాకపోతే ఏమిటి? ఇవన్నీ మనస్సు చేసే మాయ కాకపోతే, లీలలు కాకపోతే ఏమిటి? ఇది తెలిపేందుకోసమే అక్కడ ఆ సరస్వతీదేవి ఆ విదూరథుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకు అంటే వాడు పూర్వజన్మలో ఆ అమ్మవారిని ఉపాసన చేశాడు, చాలా భక్తిగా సాధన చేశాడు. దాని ఫలం ఇప్పుడు ఈ జన్మలో కనిపిస్తోంది. లీలాదేవికి ఆమె చేసిన ఆ సాధన చాలా తీవ్రంగా ఉంది కాబట్టి అంతా ఇంట్లో ఆడవాళ్ళే చేస్తారు. ఈయన మాత్రం ఆ టైంకి వచ్చి కూర్చుని ఏదో పూజ చేశాను అనిపించి ప్రసాదం తిని వెళ్ళిపోతాడు. ఫలం ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఇద్దరికీ సమంగా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ శ్రమ కష్టంతో ఈవిడిదే కదా. అలా ఈ లీలాదేవికి ఆ జన్మలోనే సరస్వతి మాత దర్శనం అయింది. ఆవిడ ఆ జన్మలోనే అంత తీవ్రమైన సాధన చేసింది. ఈయన పూర్వజన్మలో చేశాడు, తర్వాత జన్మలో ఫలం వచ్చింది. అందువల్ల నువ్వు చేసేది అల్పమైనా కూడా, నీ సాధన చాలా స్వల్పమైనా కూడా, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఎవరైనా సరే, ఏ చిన్న పని చేసిన వాడైనా సరే, వాడికి ఆ ఫలం ఊరికే పోదు, దాని ఫలం వచ్చి తీరుతుంది. దుర్గతిని వాడు పొందడు, వాడికి సద్గతే కలుగుతుంది. అది ప్రతిజ్ఞ, భగవంతుడి ప్రతిజ్ఞ. అందువల్ల ఇంకొక మాట కూడా ఉంది భగవద్గీతలో, చాలా అద్భుతమైన మాట అది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మంచి మాట. ఇటువంటిది అది కూడా, నహి కళ్యాణకృత్ కశ్చిత్ లాంటిదే. అది అట్లా గుర్తు రావాలి. సత్శిష్యులు అంటారు, అంటే గురువుగారికి సహాయం చేసేవాళ్ళని మంచి శిష్యులు అంటారు. చాలా మంచిది. అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటారట. బాబు నాకు గుర్తు రానప్పుడు గుర్తు చేయనైనా అని. మంచిది. అది స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పమైనా సరే, ఇది కొంచెమైనా చేయి పర్వాలేదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా పెద్ద భయం నుంచి, అంటే పెద్ద భయం అంటే ఇప్పుడే చెప్పా కదా మీకు, మృత్యు భయం. ఆ మృత్యు భయం నుంచి ఇది మనల్ని బయట వేస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా చేసినా చాలు. అలాగే వాడు పూర్వజన్మలో కొద్దిగా చేసుకున్నాడు, అది ఈ జన్మలో ఫలాన్ని ఇచ్చింది. ఈ జన్మలో కూడా చేశాడు భక్తుడే. అందువల్ల కొంచెమే చేశానని బాధపడాల్సిన పని లేదు. కొద్దిగా అయినా చేశానే అని సంతోషపడండి. కొద్దిగా అయినా చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ కొద్దిగా చేసేవాళ్ళు కూడా లేరు ప్రపంచంలో. ఎంతోమంది ఏమీ చేయకుండా ఉన్నారు మంచి పని. ఈ కొద్దిగా అయినా నేను చేశానే అని సంతోషపడి ఇంకా దాన్ని ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. అలా ఆ విదూరథుడికి ఆ పూర్వజన్మ ఉపాసన ఫలం వల్ల ఆ తల్లి అనుగ్రహం కలిగింది. వాడికి అన్నీ కనిపిస్తే ఆయన అడుగుతాడు, ఇదంతా ఏమిటమ్మా అని. అప్పుడు ఆవిడ అసలైన తత్వాన్ని ఆ విదూరథుడికి ఉపదేశం చేస్తుంది. అది ఇక్కడ విషయము. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.